దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఉదయకాల సమయంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం చివరి మాటలో దేవుడు అన్నాడు, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని చక్కని మాట మనం చూసాం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన ఎక్కడ ఆశీర్వదిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి స్థలములో కూడా ఆయన మన దగ్గరకు వచ్చి మనలను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు చేసే నీ పనులలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసే నీ వ్యాపార విషయాలలో దేవుడు దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు చేసే ఉద్యోగ విషయాలలో దేవుడు దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు చదివేటువంటి చదువుల్లో నిన్ను ఫలింపచేయడానికి, ఆశీర్వదించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనంటే, బైబిల్లో భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని చెప్పి రాస్తారు. అబ్రహాము భక్తుడు ఆదికాండం 18 అధ్యాయాలు చూస్తే, ఇదిగో సింధూర వనమనబడినటువంటి ఆ మమరే దగ్గర గుడార వేసుకొని కూర్చున్నప్పుడు అక్కడికి దేవుడు దిగి వచ్చాడు. అక్కడికి అబ్రహాము దగ్గరకు దేవుడు దిగి వచ్చి అబ్రహామును ఆశీర్వదించలేదా? అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆశీర్వదించి, ఇదిగో మీదటికి ఈ కాలాన్ని కవిగట్టు కుమారుడు ఉంటాడని వాగ్దానం చేసి దీవిస్తూ వచ్చాడు. అలాగున అబ్రహాము దగ్గరకు వచ్చి దీవించడం మాత్రమే కాదు, ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తే ఇస్సాకు దగ్గరికి, గెరారు దేశములో ఇస్సాకు దగ్గరకు వచ్చి దేవుడు ఏం చేశాడు? నూరంతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఇలా మనం లేఖనాల్లో చూస్తే అందరి దగ్గరికి, భక్తులందరి దగ్గరికి దేవుడు వచ్చి ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలపు వేళ నా దేవుడు నీ దగ్గరకు కూడా రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేనంటాను, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే తన యందు భయభక్తులు గల వారిని, పిన్నలనేమి పెద్దలనేమి, భక్తి కలిగిన వారందరినీ ఆశీర్వదిస్తా అంటున్నాడు. గనుక భక్తి కలిగి ఉంటే, నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరమ తండ్రి, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ ఈ వాగ్దానాన్ని నీ బిడలను అయా స్వంతం చేసుకున్నట్లుగా భక్తి కలిగి నిన్ను నమ్మి ఆశీర్వదించబడడానికి సహాయము దయచేయమని. ఇదిగో మా తండ్రి, ప్రస్తుతం ప్రభువా, వాతావరణాల మార్పుల వల్ల అనేక మంది బిడ్డలు జ్వరాలతో, శరీర బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేయండి, ఆరోగ్యముతో నింపుతూ రండి. అలాగే మా తండ్రి, చదువుకుంటున్నటువంటి బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయా, మీరే దీవెనలతో నింపండి, ఫలభరితమైనటువంటి చదువులుగా మీరు ఫలింపచేయండి. అలాగే మా తండ్రి, ఇంకా ప్రార్థన చేస్తున్నాం అయ్యా, మా తండ్రి, వ్యవసాయ భూఫలములు ఫలింపచేయండి అయ్యా. మా తండ్రి, చేతి పనులు అయ్యా, ప్రతి పనులలో బిడ్డలకు తోడై నడిపిస్తున్నామని కోరుకుంటూ, కార్యాలు మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రతి స్థలములో నీ బిడ్డల యొద్దకు మీరు వచ్చి మీరు ఆశీర్వదించమని యేసయ్య పేరిట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.